అట్లా ఓకే. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసర దోశలండి. మామూలుగా పెసరట్టు అంటే చాలామంది ఇష్టపడతారు. అంటే మామూలుగా దోశలలో స్పెషల్ అంటే ఫస్ట్ పెసరట్టే గుర్తొస్తుంది. కొంతమంది అయితే బేసిక్గా నాకు పెసరట్టు ఉందా అని అడుగుతారు. అది హోటల్ స్టైల్ అంటే చాలామంది ఇష్టపడతారండి. అదే స్టైల్ చేయాలి సాయి మనం ఈరోజు. ఏం మాత్రం తేడా రాకూడదు. పెసరట్టు మాత్రం అదిరిపోవాలి, నోట్లో వేసుకుంటే కరకరలాగా ఉండాలి, మళ్ళీ స్మూత్గా వెళ్ళిపోవాలి. మన సీక్రెట్స్ అన్ని కూడా మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎంత తీసుకున్నావు సాయి? ఫస్ట్ అయితే పెసరలు హాఫ్ కేజీ పెసరలు హాఫ్ కేజీ పెసరలు తీసుకున్నామండి. హాఫ్ కేజీ పెసర్లకు ఒక పిడికారు అంతా రైస్ తీసుకున్నాము. రైస్ వచ్చేసి మామూలుగా రేషన్ బియ్యం పర్లేదు, ఇంట్లో బియ్యం అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కొన్ని వేస్తే చాలు. ఇప్పుడు ఇవి నానబెట్టుకోవాలండి. ఎంతసేపు నానబెట్టుకుందాం సాయి? ఒక 4 అవర్స్. ఒక 4 అవర్స్. 4 అవర్స్ నానబెట్టుకొని ఆ తర్వాత స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే ఒక 4 గంటల వరకు నానబెట్టుకున్నామండి. మ్యాక్సిమం అయితే 3 గంటలు, 3 లేక ఇంకా 6 గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. సాయి ఇప్పుడు మిక్సీ పడదాం. అవును సార్. మనకి ఎక్కువ లేవు కాబట్టి గ్రైండర్ అవసరం లేదండి, మిక్సీ చాలు. ఇలా మిక్సీలో వేసుకొని ఒక దీంట్లోకి పచ్చిమిర్చి వచ్చేసి ఒక 40 గ్రాములు, సాల్ట్ వచ్చేసి ఒక 10 గ్రాములండి, దొడ్డు సాల్ట్ తీసుకున్నాను. తర్వాత అల్లం ముక్కలండి, అల్లం కట్ చేసి నీట్గా వాష్ చేసిన ముక్కలు ఒక 10 నుంచి 15 గ్రాముల వరకు తీసుకున్నానండి. అంటే 15 గ్రాములు అంటే ఈ రెండు కలుపుతామండి. ఇప్పుడు ఇవంతా పేస్ట్ అంటే ఈ హాఫ్ కేజీ మొత్తం కలుపుతాం, బియ్యం ఇదంతా కలుపుతాం కాబట్టి మొత్తాన్ని కలిపి చెప్తున్నా. కొంచెం పసుపు వేయాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని పోసుకోవాలి సార్, ఇది ఎక్కువ పోసుకోవద్దు, ఎక్కువ పోసుకో చేతికి రాదు. ఇప్పుడైతే మేము హాఫ్ కేజీ కొలతలు చెప్పాము. అంటే ఇది ఫస్ట్ అల్లం ముక్కలు ఇవన్నీ ఇందులో కొంత మిగిలినాయి, మళ్ళీ దీనికి సపరేట్ వేయాలని మీరు అడగవచ్చు. ఏం అవసరం లేదండి, ఇది మొత్తం మళ్ళీ పిండి అంతా ఒకేసారి కలుపుకుంటాం. ఇంకొక విషయం సాయి, మనము ఒక పెసరట్లే ఒక పెసరట్టు చూపిద్దాం, ఒక ఉప్మా పెసరట్టు, ఒక ప్లెయిన్ చూపిద్దాం. కాబట్టి ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఒకటి గీ పెసరట్టు, ఈ 4 చూద్దాం. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఉప్మా చేసుకుందాం. ఉప్మా చేసుకుంటే మనకు ఈ లోపు ఉప్మా పెసరట్టు కూడా వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. ఉప్మా ఎలా చేయాలో ఈ లోపు చూపిద్దాం, ఓకేనా? సరే, ఉప్మా చేస్తాం ఈ లోపల. ఇది మిక్సీ గ్రైండ్ చేసే లోపల ఉప్మా ఎలా చేయాలో పెసరట్టుకు మేము చూపిస్తామండి. ఇప్పుడు ఉప్మా రెడీ చేసుకుందామండి. ఉప్మా పెసరట్టుకు ఆయిల్ వచ్చేసి ఒక 30 ml, దాంట్లో ఆవాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి. తర్వాత జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను. తర్వాత శనగపప్పు ఒక టేబుల్ స్పూను. ఇవి మగ్గిన తర్వాత ఆ తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత ఒక ఎర్ర ఉల్లిగడ్డ అండి, కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకున్నాం, ఎర్ర ఉల్లిగడ్డ. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 2 లేక 3 అండి, ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది. ఇవి బాగా మగ్గాలి. ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నామండి. వాటర్ లెక్క చెప్పాలంటే మనం ఏ కప్పుతో ఉప్మా తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు పోయాలి వాటర్. అప్పుడే మీకు ఉప్మా అనేది లూజ్గా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నామండి. సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను, అంటే ఒక 10 గ్రాములంతా సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడైతే బాగా వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఉప్మా రవ్వ పోసుకోవాలి. ఉప్మా రవ్వ చిన్నగా పోసుకోవాలండి. ఒక్కసారి డైరెక్ట్ పోస్తే ఏమవుతుందంటే గడ్డ కడుతుంది. అందుకే చిన్నగా పోసుకుంటూ ఉండాలి. పోసుకుంటేప్పుడు మాత్రం కలుపుతూ ఉండాలండి. మీకు జస్ట్ ఒక 2 నిమిషాల లోపే అయిపోతుంది. ఒకటండి, పెసరట్టుకు మాత్రం ఉప్మా అనేది చాలా లూజ్గా ఉండాలి. ఇంత లూజ్ ఉండాలి. ఆటోమేటిక్గా అది చల్లైన కొద్ది ఏమవుతుందంటే గట్టిగా అవుతుంటుంది.
ఇంకొక 2 నిమిషాలు మొత్తం అయిపోతుంది, మొత్తం గడ్డ కట్టిపోతుంది మొత్తం. ఇంతేనండి, చాలా సింపుల్. దీని మించి నెయ్యి కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. ఉప్మా పెసరట్టుకు ఉప్మా చూడండి ఎంత లూజ్గా ఉందో. లూజ్ ఉందని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే అది మాత్రం చల్లగైన కొద్దీ గట్టిగా అవుతుంటుంది. ఇంత లూజ్ ఉండాలండి, ఇది మీరు గమనించుకోవాలి. దోశ పిండి అయితే మిక్సీ పట్టుకున్నామండి, పెసరట్టుకు పెసరపిండి. ఇంకో 20 గ్రాములు పడుతుంది సాల్ట్. 15 గ్రాముల సాల్ట్ పట్టింది. మళ్ళీ కొంచెం తక్కువ. దీంట్లో కొంచెం రైస్ పిండి తీసుకున్నామండి. ఎంత తీసుకున్నావు సాయి రైస్ పిండి అందాదా? ఒక 150 గ్రాములు ఉంటుందా? 150 గ్రామ్స్ ఉంటుందండి. ఇంకా కలపాలి బాగా. సరిగ్గా మిక్స్ చేద్దాం. మిక్స్ చేయి మంచిగా. మళ్ళీ కొంచెం వాటర్ మరీ గట్టిగా ఉంది, కొంచెం వాటర్ కలుపుకుంటున్నామండి. మరీ లూజ్ ఉండొద్దు, మరీ టైట్ ఉండొద్దు అండి పిండి. చాలా ఫ్యాన్స్ ఉంటారు సార్ దీనికి. అవును సార్. మరీ ఉప్మా పెసరట్టు ఎట్లా తెలుసా ఒక్కొక్క ఏరియాలో? ఉప్మా పెసరట్టు అంటే ఇప్పుడు అల్లము, జీలకర్ర, ఆనియన్ వేసుకోవాలి సార్. గీ వేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద దానిలో మామూలుగా నాకు స్టైల్గా ఉండాలి, ఇంకా ఉండాలని ఎమ్మెల్యే పెసరట్టు అంట, కారం అంట, అది మొత్తం దాని వాల్యూ. పెసరట్టు మామూలుగా ఉంటే బాగుంటుంది. సింపుల్ అల్లము, జీలకర్ర, ఆనియన్ అనేది మస్తు. పెసరట్లో ఉప్మా పెసరట్టు, గీ పెసరట్టు, ప్లెయిన్ పెసరట్టు, ఆనియన్ పెసరట్టు, ఈ 4 ఇగో ఈ విధంగా ఉండాలండి పిండి. ఈ టైప్ ఉంటే సరిపోతుంది. మరీ లూజ్ ఉండొద్దు, మరీ టైట్ ఉండొద్దు. అదే అందుకే చూపిస్తున్నాం. ఇంకేసేద్దాం సార్. మంచి స్మెల్ వస్తుంది సాయి, కలుపుతుంటే స్మెల్ వస్తుంది. అర్థమైపోద్ది ఏమంటే పిండి మనకు మంచిగా వచ్చిందా లేదండి, పిండిని బట్టి చెప్పొచ్చు. ఇంకా వేసేద్దాం అండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు సాయి మొత్తం 4 దోశలు పెసరట్టు. ఫస్ట్ ఉప్మా పెసరట్ట. ఫస్ట్ ఉప్మా పెసరట్టు ఏది ఉన్నా నిదానంగా చెప్పు. మనం ఎంత వేస్తున్నాం, ఏం మసాలా ఎంత వేస్తున్నాం క్లియర్గా చెప్పు. 4 దోశలండి పెసరట్లో. దోశల పెసరా. ఫస్ట్ ప్లెయిన్ దోశ. ఫస్ట్ ప్లెయిన్ దోశ, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఆనియన్ దోశ. ఫస్ట్ ప్లెయిన్, నెక్స్ట్ ఆనియన్. అవును సార్. పెసరట్ట సరే. పెసరా, ఓకే. ఆ తర్వాత ఉప్మా దోశ. ఉప్మా దోశ. పిండి ఇంత టైట్ ఉండకపోతే మంచిగా వస్తుంది అసలు, మంచిగా వచ్చింది. కలిపే విధానం వల్ల ఉంటుంది పిండి మెయిన్గా. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నామండి దోశల మించి. ప్లేన్కి ఆనియన్కి ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా వేసుకోవాలి సార్. ఉప్మా వేసుకుందాం. ఉప్మా పెసరట్టుకు ఉప్మా ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసాం అనుకో అతుకోదు. అవును. ఇంకొకటి మీరు చూసుకోవచ్చు, దీనికి ఒక మామూలుగా కవర్ కూడా యాడ్ చేసామంటే దీనివల్ల ఉప్మా అనేది మంచిగా జారుతుంది అందులోకి. అవును సార్. లేకపోతే గంటకే పట్టి మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంటుంది. చూసుకోవచ్చు ఉప్మా చూసినామా ఎంత లూజ్ ఉందో, అప్పుడు ఇప్పుడు ఎంత టైట్ అయిందో చూసుకోవచ్చు. ప్రతి పెసరికి అది ఉండాలి సార్. ఇది అల్లం సన్నగా కట్ చేసిన ముక్కలు ఉండాలి. కొంచెం లైట్గా జీరైట్లో ఉండాలి. జీలకర్ర ఉండాలి. జీలకర్ర అల్లం ముక్కలు ఉంటేనే బాగుంటుంది. అట్లానే మరీ ఓవర్గేయద్దు లైట్గా. మళ్ళీ అల్లం రావద్దు ఫ్లేవర్. ఆల్రెడీ మనం పిండి మిక్స్ పెట్టేప్పుడు అల్లం ఉంటుంది. అవును. ఆ తర్వాత ఆనియన్ పెసరట్టుకు అండి. ఆనియన్ పెసరట్టుకు మీరు ఒకవేళ మేము ఊరికి ఒక ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాం. మీరు ఇందులో క్యారెట్ మామూలుగా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం కలుపుకోవాలి. అల్లం సార్. అల్లం లైట్గా. జీరా. ఒకటి గీ పెసరట్టు కూడా చూపిస్తే అయిపోతుంది కదా. చూపిస్తా నెక్స్ట్. కానీ పెసరట్లో ఈ 4 బాగుంటాయండి, వేరేది ఏది కూడా
మీరు ప్రయోగం మాత్రం దయచేసి చీసులు పన్నీర్ వల్ల అది ప్రయోగాలు చేయకపోతే బెస్ట్ అండి. మంచిది సార్ హెల్త్కి ఇది పెసర. పెసర హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ రాగి మనం బియ్యం ఎందుకు కలిపి లైట్ కలిపినాం అన్నిటికీ అట్లా. ఓకే, కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కింద క్రిస్పీగా అయింది, పైకి లేస్తుందండి. అంటే దోశ అయిపోవచ్చింది, పెసరట్టు అయిపోవచ్చింది. ప్లెయిన్ పెసరట్టు అయితే కంప్లీట్ అండి. చూసుకోవచ్చు మీకు ఏ స్టైల్లో వచ్చిందో. వావ్, సాయి సూపర్. నెక్స్ట్ ఆనియన్ పెసరట్టు అండి. ఆనియన్లో మళ్ళీ మేము క్యారెట్ యాడ్ చేసాం, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసాం. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ ఉప్మా పెసరట్టు. ఉప్మా చూసారు అంత లూజ్గా చేయబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఎప్పుడైనా ఉప్మా అనేది గట్టిగా అస్సలు చేయొద్దండి. గట్టిగా చేస్తే మాత్రం మీకు పెసరట్టు అనేది పర్ఫెక్ట్ రాదు. ఎందుకంటే మనం వేసేటానికి కొంచెం చల్లగా అయినా సరే కానీ పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా రాదు. దీని మీద మళ్ళీ గట్టిగా అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గీ పెసరట్టు వేస్తావా? గీ పెసరట్టు ఒకటి వేద్దామండి. నెక్స్ట్ గీ పెసరట్టు అండి. ఈ నాలుగేనండి, ఈ నాలుగు మెయిన్ కాబట్టి ఈ నాలుగు చూపించాం మీకు. గీ ఎంత బాగుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఇది మేమైతే న్యాచురల్ ఇంటి నుంచి తెచ్చిందండి గీ. గీలో కూడా మన ఆనియన్స్ వేసుకోవచ్చు, పక్క ఉల్లిగడ్డ వేసుకోవాలి సార్. అది ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డను మన ఇది అల్లం ముక్కలు. చాలా సింపుల్ అండి. పిండి ఒకటి కరెక్ట్గా కలిస్తే మాత్రం అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకొకటి అండి, పెసర దోశకు మెయిన్ ఏంటంటే ఎంత మంచి కలితే అంత టేస్ట్ ఉంటుందండి. మరీ పచ్చి ఉంటే మాత్రం పిండి ఫీలింగ్ వస్తుంది. కొంచెం కాలినాక చూసి తీయండి, వెంటనే తొందరగా ఈ విధంగా కలర్ సైడ్ ఏమో రోస్ట్ కావాలి, లైట్గా రోస్ట్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ కలర్ ఉంది, ఇక్కడ పూర్తి కలర్ వచ్చేసింది. ఆ కలర్ వచ్చే వరకు కొంచెం. పెసరలు ఎక్కువ తింటారు. ఆంధ్రాలో కాదు, హైదరాబాద్లో కూడా బాగానే తింటారు. హైదరాబాద్లో కూడా బాగానే తింటారు. మెయిన్ అట్లా నేను ఎక్కువ వెళ్ళినా కూడా ఫస్ట్ పెసరట్టుకే ప్రిఫరెన్స్ ఇస్తాను. అట్లా మెయిన్ దీని టేస్టే ఏదైనా సరే కానీ ఎక్కువ తీసేద్దాం సార్. ఇప్పుడైతే అయిపోయిందండి, మొత్తం కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు తీసేస్తున్నాం మేము. ఓకే, చాలా బాగా వచ్చింది. ఇంకా దీంట్లో మినీ కూడా మనం చేసుకోవచ్చు అండి. మినీ పెసరట్లు కూడా చేసుకోవచ్చు బండి స్టైల్లో. ఒక్కటండి, ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఇంకా మీకు ఏది కావాలన్నా కూడా కామెంట్లు అడగచ్చు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, షేర్ అయితే చేయట్లేదండి. మేము ప్రతి ఒక్కటి కొలతలతో చెప్పిన ఏ యూట్యూబ్ ఛానల్ కూడా లేదండి. మీ కొలతలతో మీరు బిజినెస్ చేసుకునే విధంగా కూడా యూజ్ అయ్యేలా చెప్తున్నాను. ఒకటండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏ మసాలాలు కూడా ఇంతవరకు దాచింది లేదు యూట్యూబ్లో. మీకు ఏ రెసిపీ కావాలన్నా మొహమాటం లేకుండా మాకు కామెంట్ చేయొచ్చు. లైక్ అయితే మర్చిపోద్దు, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మనం ఫస్ట్ చూసిందేమో రెస్టారెంట్ స్టైల్ పెసరట్లు అండి. ఇవి వచ్చేసి మినీ పెసరట్లు, అంటే మన బండి స్టైల్ అండి. ఇవి కూడా చాలా బాగుంటాయి, మీకు ఇంట్లో కూడా యూజ్ ఉంటుందండి. అందుకే ఇవి ఒక షార్ట్లో మీకు చూపిస్తున్నాను, ఒక చిన్న వీడియో క్లిప్ కోసం. ఇవి కూడా మీరు మినీ పెసరట్ అని చెప్పి కూడా సేల్ చేయొచ్చు. ఇంకోటే సార్, అట్లా
ఓకే దా